ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట నేను స్వయంగా ఆయన ప్రెస్ మీట్ చూశాను. డిసెంబర్ 9, 2023న మా ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9, 2023న మొట్టమొదటి సంతకము రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేసే ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు. ఏమైంది అని నేను అడుగుతున్నా. ఈ రకంగా చాలా హామీలు ఇచ్చారు. దయచేసి వాటి గురించి ఆలోచించండి. రైతులు పంట రుణాల మాఫీ గురించి చూస్తున్నారు. రైతులు రైతు బంధు ఇంకా రావడం లేదని చూస్తున్నారు. మహిళలు ఇంకా మాకు మహాలక్ష్మి పథకంలో ప్రకటించిన విధంగా 2500 రూపాయల ఆర్థిక సాయం అందలేదని చూస్తున్నారు. అందరూ అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే, విడ్డూరమైన విషయం ఏంటంటే, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అభయహస్తం మేనిఫెస్టోలో యువ వికాసం కింద నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. కానీ మొన్న తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదనే మాట మాట్లాడారు. ఆ రకంగా మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాలయాపన చేసి హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒకంత రాష్ట్ర వనరులపైన దృష్టి పెట్టి, వనరుల సమీకరణ పైన దృష్టి పెట్టి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేయాలి. 100 రోజులు కాదు, 6 మాసాల సమయం తీసుకోండి. మీరు 6 మాసాల లోపైన 412 హామీలను మీరు అమలు చేయాలని చెప్పి భారత రాష్ట్ర సమితి కోరుతున్నది, డిమాండ్ చేస్తున్నది.